హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం మంత్రగాడి జీవితం అనే చందమామ కథని చెప్పుకుందాం. హరిపురం చిన్న పల్లెటూరు. అక్కడ వ్యవసాయం చేసేవారు, కులవృత్తుల్లో నిపుణులు ఉన్నారు. ఆయా పనులకు అవసరమైనవి పట్నంలో మాత్రమే లభిస్తాయి. అందుకని ప్రతి వారికి ఇంచుమించు పట్నం వెళ్ళే పని ఉండేది. హరిపురంలో తయారయ్యే అనేక వస్తువులకు పట్నంలో మంచి గిరాకీ ఉన్నది. అలాంటి హరిపురంలో సోమన్న ఒక్కడే పేదవాడని చెప్పవచ్చు. అతడికి పొలము లేదు, కులవృత్తి రాదు. నాలుగిళ్ళు తిరిగి తోట పని చేస్తాడు. భార్య సీతమ్మ రకరకాల తినుబండారాలు చేసి ఊరంతా తిరిగి అమ్ముతుంది. 12 ఏళ్ల కూతురు రమ ఇంట్లో ఉండి వంట చేస్తూ 6 ఏళ్ల తమ్ముడు గణపతి ఆలనా పాలనా చూస్తుంది. ఇదిలా ఉండగా ఆనందుడనే యోగి శిష్యగణంతో ఆ ఊరికి వచ్చాడు. ఆయన మంచి వక్త. ఆయన చెప్పేది వినటానికి ఊరివారందరూ ఎగబడ్డారు. ఆనందుడు తన ఉపన్యాసంలో ఆరోగ్యం, సంతృప్తి మనిషికి సుఖ సంతోషాలనిస్తాయి. ఎవరి పనులు వారు చేసుకుంటూ ఇంట్లో వండిన పదార్థాలు మాత్రమే భుజిస్తూ ఉంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది అని చెప్పాడు. ఈ మాటలు ఊరివాళ్లకు బాగా నచ్చాయి. అప్పట్నుంచి ఎవరి తోట పని వారు చేసుకుంటున్నారు. ఎవరికి కావలసింది వారు వండుకుని తింటున్నారు. సోమన్నకు, సీతమ్మకు ఆదాయం పోయి పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. ఇదంతా ఆనందుడి వల్లనే జరిగిందని గ్రహించిన సోమన్న ఆయన్ను కలుసుకుని తన గోడు చెప్పుకున్నాడు. ఆయన అతడి వంక అదోలా చూసి, "ఈ ఊళ్ళో నా మాటలు విని ఎందరో బాగుపడ్డారు. నీకొక్కడికే చెడు జరిగింది. తప్పు నీదంటావా, నాదంటావా?" అని అడిగాడు. "స్వామీ, ఇది తప్పొప్పుల గురించి ఆలోచించే సమయం కాదు. నేను, నా భార్య, బిడ్డలు ఆకలితో మలమల మాడిపోతున్నాం. అందుకు కారణం మీరే కాబట్టి మా అందరి ఆకలి తీరే ఉపాయం మీరే చెప్పాలి" అన్నాడు సోమన్న దీనంగా. "చూడు సోమన్న, ప్రజల అవసరాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఇంతకాలం నీవు ఆలోచించకుండా బతికేశావు. ఆలోచించి చూడు. జీవనోపాధికి కొత్త మార్గాలు కనబడతాయి" అన్నాడు ఆనందుడు. దానికి సోమన్న అక్కసుగా, "కడుపు నిండిన మీలాంటి వారు ఇలాంటి కబుర్లే చెబుతారు. వీటి వల్ల మా కడుపు మంట చల్లారదు" అన్నాడు. ఆనందుడు నవ్వి, "ఒకప్పుడు నేను కాయకష్టం చేసి పొట్ట పోషించుకునేవాణ్ణి. క్రమంగా పనులు దొరకడం మానేశాయి. నేను సాధువుల్లో కలిసిపోయాను. ప్రజలకు ఎలాంటి కబుర్లు ఇష్టమో అవి చెప్పి కడుపు నింపుకుంటున్నాను. నాకులాగే నువ్వు మారాలి" అన్నాడు. సోమన్న వెంటనే తను యోగికి శిష్యుడిగా చేరిపోతానన్నాడు. ఆనందుడు అంగీకరించక, "పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం పనికిరాదు. నీకు సంసార బాధ్యతలున్నాయి. నీకు తగిన బతుకు తెరువు వెతుక్కో" అన్నాడు. "ఈలోగా నేను, నా భార్య, బిడ్డలు ఆకలితో మాడి చస్తాం" అన్నాడు సోమన్న దిగులుగా. అందుకు ఆనందుడు, "అలా గాబరా పడకు. నేను ఈరోజే ఈ ఊరు విడిచిపెడుతున్నాను. అయితే నా శిష్యుల్లో టోకరుడనే వాణ్ణి నీకు పరిచయం చేస్తాను. అతడికి మంత్రవిద్యలు తెలుసు. నీకు ఏదో ఒక బతుకు తెరువు దొరికేదాకా మీ అందరికీ ఆకలి బాధ లేకుండా సాయపడతాడు" అన్నాడు. సోమన్న సరేననగానే ఆనందుడు టోకరుణ్ణి పిలిచాడు. టోకరుడు 7 అడుగుల పొడవు, అంతకు తగ్గ లావు ఉన్నాడు. జుట్టు జడలు కట్టి ఉన్నది. ఎర్రటి కళ్ళు, కిందకు వాలిన పొడవాటి మీసాలు, జీబురు గడ్డము, భుజాన్నుంచి పాదాల దాకా అంగి. అతడు మాంత్రికుడని చూడగానే అనిపిస్తుంది. ఆనందుడు టోకరుడు భుజం తట్టి, "నేనీ ఊరు విడిచిపెడుతున్నాను. ఇతడి పేరు సోమన్న. నీవు పక్షం రోజులు ఇతడి కుటుంబానికి సేవ చేయాలి. వారికి ఆకలి బాధ లేకుండా చూసుకో. తర్వాత నీ మంత్రశక్తితో నేనున్న చోటుకు రా" అన్నాడు. ఒకరుడు గురువుకు నమస్కరించి సోమన్న వెంట బయలుదేరాడు. వాళ్ళు ఇల్లు చేరేసరికి సీతమ్మ, పిల్లలు సోమన్న తినటానికి ఏమైనా తెచ్చాడేమో అని ఆతృతగా ఎదురొచ్చారు. టోకరుడు వాళ్లతో, "మీరంతా కళ్ళు మూసుకుని ఎవరికి ఏమేమి తినాలని ఉన్నదో చెప్పి కళ్ళు తెరవండి" అన్నాడు. అందరూ కళ్ళు మూసుకున్నారు. సోమన్న పులిహోర, బొబ్బట్లు అన్నాడు. అలా ఎవరికి కావలసింది వారు కోరుకుని కళ్ళు తెరిచేసరికి వంటకాలు వెండి పళ్ళాలలో వడ్డించి ఉన్నాయి.
వాళ్ళు తినడం అవగానే వెండి పళ్ళాలు మాయమైపోయాయి. అందరూ టోకరుణ్ణి మెచ్చుకున్నారు. టోకరుడు వాళ్లతో నేనిక్కడ పక్షం రోజులు మాత్రమే ఉంటాను. ఈలోగా మీరు జీవనోపాధికి కొత్త మార్గాలు వెతుక్కోవాలి అన్నాడు. ఇది విన్న సోమన్నకు బెంగ పుట్టింది. అతడు టోకరుడితో నాకు ఇలాంటి మంత్రశక్తులు నేర్పి వెళ్ళు అన్నాడు. టోకరుడు నవ్వి మనకు పీల్చడానికి గాలి, తాగడానికి నీరు, తినడానికి ఆహారం కావాలి. వీటన్నింటినీ ప్రకృతి ద్వారా మనకు అందిస్తున్న మహామాంత్రికుడు దేవుడు. మనిషి నేర్చిన మంత్రాల మహిమ వల్ల సుఖ సంతోషాల కంటే బాధ, అసంతృప్తులే ఎక్కువ. నీవు నా మాట విని బతుకు తెరువు గురించి ఆలోచించు అని హితవు చెప్పాడు. మంత్రశక్తుల వల్ల నీకు కలిగిన బాధ, అసంతృప్తి ఏమిటో చెప్పగలవా అని అడిగాడు సోమన్న చిరాకు పడుతూ. అందుకు టోకరుడు శాంతంగా నా బాధలు ఎవరికీ చెప్పకూడదని గురువాజ్ఞ. నేనిక్కడి నుంచి వెళ్ళేలోగా ఈ ఊళ్ళో బతుకు తెరువుకు కొత్త మార్గాలు తెలుసుకుని నాకు చెప్పు. నేను నీకు మంత్రశక్తులు లభించేలా చేస్తాను అన్నాడు. ఈ మాటలకు సోమన్న సంతోషించాడు. కానీ మంత్రం నేర్వడం అంత సులభం కాదన్న అనుమానం కలిగింది. సోమన్న ఇంట్లో అందరికీ మంత్రవిద్య నేర్చుకుంటే బాగుంటుందని ఉన్నది. కానీ తమలో ఒక్కరికైనా మంత్రవిద్య అబ్బుతుందన్న నమ్మకం వాళ్లకు కలగలేదు. అందుకని ప్రతిరోజు తెల్లవారగానే సోమన్న, సీతమ్మ ఊరంతా తిరిగి ఎవరి అవసరాలు ఏమిటో తెలుసుకోవాలనుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. ఒకనాడు సోమన్న టోకరుణ్ణి మీ గురువు ఆనందుడు పొట్టకూటి కోసం యోగినయ్యానని నాకు చెప్పాడు. మహామంత్రవేత్తవైన నీవాయనకు శిష్యుడివెలా అయ్యావు అని అడిగాడు. ఆనందుడు మహాజ్ఞాని. నీ బుద్ధి వికసించాలని ఆయన నీకు అలా చెప్పాడు. ఆయన పొట్టకూటి కోసం యోగి కావడం నిజం కాదు. మాంత్రికులకు స్వేచ్ఛార్హత ఉండదు. అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని ఆవహించిన భూతం, పాతాళ భైరవి కథలు నీవు వినే ఉంటావు. ఆనందుడు జ్ఞాని కాబట్టి నన్ను బానిస అనకుండా శిష్యుడంటున్నాడు. ఇది మంత్రగాడి జీవితం అన్నాడు టోకరుడు. సోమన్న ఈ విషయం భార్యకు చెప్పి టోకరుడు మనను భయపెట్టాలని చూస్తున్నాడని నా అనుమానం. ఒకవేళ అతడు చెప్పేది నిజమే అయినా నేను మంత్రవిద్య నేర్చుకుని మిమ్మల్ని అందరినీ సుఖపెడతాను. నేనొక్కడిని కష్టపడితే మాత్రమేం అన్నాడు. సీతమ్మ వెంటనే మంత్రవిద్యకు కఠోర సాధన అవసరం అని తెలుస్తూనే ఉన్నది. అది మధ్యలో ఆపేస్తే ప్రాణ ప్రమాదం కాబట్టి ఈ ఆలోచన మానుకో అన్నది. చివరకు టోకరుడు వెళ్ళిపోయే రోజు వచ్చింది. అతడు సోమన్నతో నేను వెళ్ళాక మీరెలా జీవిస్తారా అని దిగులు పడుతున్నాను అన్నాడు. అందుకు సోమన్న, అతడి భార్య మేమీ మధ్య ఊళ్ళో వాళ్లకు అవసరమైన వస్తువులేమిటో తెలుసుకున్నాం. వాటిని పట్నం నుంచి తెచ్చి ఇక్కడి వాళ్లకు అమ్మి, అలాగే ఇక్కడ తయారయ్యే వాటిని పట్నంలో అమ్మి సుఖంగా బతకగలం. ఆ మాయదారి మంత్రవిద్యల పట్ల మాకు ఆసక్తి లేదు అన్నారు. ఈ మాటలు విని టోకరుడు చాలా సంతోషించాడు. వారిలో ఆత్మవిశ్వాసం కలిగి సుఖంగా జీవించాలంటే శ్రమించడానికి మించిన మార్గం లేదన్న జ్ఞానోదయం కలిగినందుకు వాళ్లను మెచ్చుకుని గురువు ఆనందుణ్ణి కలుసుకునేందుకు ప్రయాణమయ్యాడు. ఇదండి మంత్రగాడి జీవితం అనే కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథల్ని మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.